This video is for educational and informational purposes only. Please do your own research before applying. 28,740 పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంతవరకు అయితే లేకుండే ఈ ఇయర్ నుంచే కొత్తగా వచ్చింది. సో ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సో అందులో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు, క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ 28,740 పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 55 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఇదే వీడియోలో డీటెయిల్గా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు యాక్చువల్గా నేను ఈ వీడియోలో అయితే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చెప్తాను. ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎలిజిబిలిటీ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, శాలరీస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ కేటగిరీ వైజ్గా ఎంత ఉండాలని చెప్పి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. మీరు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోని నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేశాను. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో డీటెయిల్గా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్తాను. ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒక వీడియో చేశాను ఆల్రెడీ. ఆ వీడియో మన ఛానల్లో, ఇదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి మీరు ఇది చూశారంటే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఏంటంటే మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఇండియన్ పోస్ట్ జీడిఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.indiapost.go.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ ఏంటంటే మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మీరు ఏం చేయాలంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా మీరు దాన్ని ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేసి అందులో ఏంటంటే మీకు డైరెక్ట్ అప్లై లింక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. అంటే కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది. దేనిపైన క్లిక్ చేసిన ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, indiapost.go.in అని చెప్పి. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు యాక్చువల్గా ఎగ్జాక్ట్ డేట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఈ 31st జనవరి నుంచి ఈ ఫస్ట్ వాళ్ళు 2nd ఫిబ్రవరి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అంటే 14th ఫిబ్రవరి వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ మాత్రం మీకు 2nd ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏంటంటే 2 స్టెప్స్ ఉన్నాయన్నమాట. OTR వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటి, దాని తర్వాత అప్లికేషన్ ఒకటి. సో మీకు రిజిస్ట్రేషన్ అనేది 31st జనవరి నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అప్లికేషన్ మాత్రం మీకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ డీటెయిల్స్ ఇవ్వాలి, ఏ డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారో చెప్తాను. మీకు రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో, ఒకవేళ రేపటి నుంచి మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియో లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్తే నేను ఇప్పుడు ఎలా అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తున్నానో రేపు కూడా మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ వీడియో చేశాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఏంటంటే క్లిక్ హియర్ టు రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ టు రిజిస్టర్ లేదా అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో ఏంటంటే నెక్స్ట్ దానిపైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో 2 ప్రజెంట్ వాడుతున్నవి ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఓటీపీస్ వస్తాయి. అంటే మీకు ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, జీడిఎస్కి సంబంధించి మీ మెరిట్ లిస్ట్ కానీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా వాళ్ళు మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. మెయిల్ త్రూ, మొబైల్కి మీకు మెసేజెస్ త్రూ అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి 2 ప్రజెంట్ వార్తనమే ఇవ్వాల్సి ఉంటుంది. సో 2 ఇచ్చేసి వెరిఫై చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చినట్లే అనమాట. నెక్స్ట్ సెకండ్ దాంట్లో మీ డీటెయిల్స్ అడుగుతారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీ నేమ్ ఇవ్వాలి. మెయిన్గా స్టార్ మార్క్ ఉన్న అన్ని ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీ నేమ్ ఇవ్వాలి.
దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. దాని తర్వాత మీ జెండర్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ఫాదర్స్ లేదా గార్డియన్స్ నేమ్, అంటే మీకు ఫాదర్ ఖచ్చితంగా ఫాదర్ ఉంటే ఫాదర్, లేదా గార్డియన్ నేమ్ అంటే ఒకవేళ మీకు ఫాదర్ లేకపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు, ఎవరు ఉంటే వాళ్ళ నేమ్ ఇవ్వండి. లేదు ఫాదర్ ఉంటే మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. ఎవ్రీ డీటెయిల్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటాయో అలానే ఇవ్వండి. ఎందుకంటే మెయిన్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఆధార్లో ఉన్నట్లు ఏవి అవసరం లేదు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో డీటెయిల్స్ అలానే ఫిల్ చేయండి. ఎవరివైనా, మీవైనా మీ ఫాదర్ అయినా మీ గార్డియన్ అయినా ఎవరైనా సరే మీ 10th క్లాస్లో ఉన్నట్టే ఫిల్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇంకా మీ మదర్స్ నేమ్ కూడా అవుతుంది. సేమ్ మీ మదర్స్ నేమ్ కూడా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే 10th ఎలా ఉంటుందో అదే ఇవ్వండి. దాని తర్వాత మీ కమ్యూనిటీ ఏది, కేటగిరీ. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందులో ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఉంటుంది, బీసీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బీసీ వాళ్ళు ఏంటంటే ఓబీసీ కిందకి వస్తారు కాబట్టి అక్కడ ఓబీసీ ఉంటుంది, ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా జనరల్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అంటే బీసీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉంటే జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ప్రీవియస్ సెలెక్ట్ చేసుకొని ప్రీవియస్ ఏమని ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి తర్వాత కంప్లీట్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లు, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో మీరు ఈ నెంబర్ని ఏంటంటే నోట్ చేసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు ఏమున్నా మీకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫర్దర్గా మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మీకు రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటివరకు చెప్పింది ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. 1 టైం రిజిస్ట్రేషన్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో అప్లికేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ రెడీగా ఉన్నారంటే రేపటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్ వీడియో ఇప్పుడు ఎలా చెప్పాను రిజిస్ట్రేషన్, అలా అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా రేపు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ చెప్తున్నాను. 31st January 2026 నుంచి 14th February 2026 వరకు ఓటీఆర్ చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ ఇంతసేపు చెప్పింది చేసుకోవాలి. తర్వాత రేపటి నుంచి అంటే 2nd February 2026 నుంచి 16th February 2026 వరకు ఆన్లైన్ సబ్మిషన్ చేయాలి. దాని తర్వాత ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే 18th February నుంచి 19th February వరకు చేసుకోవచ్చు. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది 30th ఈ జూన్ లోపు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అంటే అన్నీ కలిపి మీకు 30th జూన్ లోపు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఒక మంచిగా మీ సొంత ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఇలాంటి పర్మనెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని ఎవరైతే యూటిలైజ్ వదులుకోకండి. ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళైతే ఈ జీడిఎస్ గ్రామీణ్ డాక్ సేవక్లో ఈ 3 types ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. బీపీఎం ఒకటి, ఏబీపీఎం, డాక్ సేవక్. ఇలా ఈ 3 types ఆఫ్ వేకెన్సీస్ కోసం ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా కేవలం 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసేందుకు 28,740 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అవకాశాన్ని మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఛానల్లో కూడా ఇస్తాను. ఒకసారి దాన్ని కూడా చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఓటీఆర్ చేసుకోండి, రేపటి నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.